కులంతో సంబంధం లేకుండా ఏ కులంలో పుట్టినా కూడా ఎదిగే అవకాశాలు ఇచ్చే సమాజం కావాలన్నా. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి జయప్రకాష్ నారాయణ వ్యతిరేకమా? కులాలు నిజం ఈ దేశంలో అప్పుడు సార్ కొన్ని వందల ఏళ్ల పాటు కుల వ్యవస్థ పుట్టుకతోనే మనిషిని ఎక్కువ తక్కువ చేసింది. కాబట్టి వివక్ష ఉన్నది. వీళ్ళందరికీ మీరు సమానం అయిపోయినారు, అంతా కలిసి రండి ఓటేయండి అని చెప్పంటే చాలదు. సౌవేధ్య కావాలి సమాజంలో. కాబట్టి ఇదిగో మీ బాధని గుర్తించాం, అన్యాయాన్ని గమనించాం, దానికి ఏర్పాట్లు చేస్తాం, ఓకే టైం పడుతుంది, కానీ ఈలోగా ఇదిగో అని చెప్పి ఏర్పాటు చేశాం. అది రిజర్వేషన్. ఓకే. ఎందుకని 10 ఏళ్ళు పెట్టారు? అవును. అంబేద్కర్ 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు? అంబేద్కర్ చిత్తశుద్ధులు మనం కాదన్నాం కదా. అవును. 10 ఏళ్లలో ప్రతి బిడ్డ ఎదిగే అవకాశాన్ని మంచి విద్య ద్వారా ఇతర ఏర్పాట్ల ద్వారా చట్టబద్ధ పాలన ఏర్పాటు చేస్తామని చెప్పని ఆయన నమ్మి ఈలోగా ఇదిగో మీకు ఓరట కలుగుతోంది, 10 ఏళ్లలో అందరూ సమానంగా ఉండే వ్యవస్థ రాజ్యం వరకు ఏర్పాటు చేస్తుంది. ఓకే. మనం ఏం చేసాం? రాజ్యం ఏర్పాటు చేస్తుంది 10 ఏళ్లలో అనుసరించి మర్చిపోయినాం. రిజర్వేషన్ శాశ్వతంగా కొనసాగించి అదే పరిష్కారంగా నటించి ఆ బతుకుల్ని మార్చకుండా, ఎందుకంటే విద్య రాకుండా, నైపుణ్యం రాకుండా, సంపాదించే శక్తి రాకుండా, ఆత్మగౌరవం పెరగకుండా మీరు ఏం చేసినా కూడా డ్రామానే. రైట్. ఫలితం ఉండదు. ఆ బతుకుల్ని మాత్రం అట్లాగే ఉంచి నిరంతరం కూడా పరాధీనులుగా మార్చేసి కులాల మధ్య తంపులు తీసుకొచ్చి ప్రజలను ఓట్లు వేసి యంత్రాలుగా మార్చేసి డ్రామాలు ఆడుతున్నాం. 42% 30% అని ఈ గ్యాస్ పక్కన పెట్టేద్దాం, నిజాయితీగా మాట్లాడదాం. కానీ నా సమస్య అంతకంటే పెద్ద సమస్య. రిజర్వేషన్లు ఇచ్చిన మాత్రం చేత జీవితాలు బాగుపడినాయా? పడలా. ఎందుకు పడలేదు? ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు చదివి ఇంత అధ్వాన్నంగా ఉంది? ఓకే. తెలంగాణలో 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు స్కూళ్ళలో. ముఖ్యమంత్రి గారు ఈ మాట శాసనమండలిలో చెప్పారు. మరి 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన పిల్లలకి 150 మంది గడియారం చూసి టైం చెప్పడం ఎందుకు రాదు? 150 మంది ఎన్ని గంటల నిద్రపోయే రాత్రి లెక్క చెప్పమని చెప్పండి, ఎందుకు లెక్క చెప్పలేకపోతున్నారు? రైట్. ఏమైపోయింది వ్యయం అంతా? 190 మంది డిస్కౌంట్ చెప్పలేకపోతున్నారు. 2025లో ఈ చిన్న విషయం కూడా తెలియ ఆ ప్రతిభ ఉన్నది. దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. ఆ ప్రతిభ వికసించకుండా ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందా? మీ రిజర్వేషన్ వల్ల జీవితాలు బాగుపడుతున్నాయా? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? కాబట్టి నా పోరాటం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి పుట్టుకొత్త నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన్ని పుట్టిన నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాలు కావాలి. అవకాశాలు ఇవ్వని సమాజం ఈ మాటలు మాట్లాడడం ఆత్మవంచన, పరులను దగా చేయడం.